రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభిషేకానికి పాడైపోయిన పాలు వాడారన్న ప్రచారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆలయ ఈవో కిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ ఖండించారు. నిన్న సాయంత్రం అభిషేక సమయంలో ఇద్దరు భక్తులకు టెండర్దారుడు విరిగిపోయిన పాలు ఇచ్చారని తెలిపారు. వెంటనే భక్తులు దాన్ని గుర్తించగా ఆ పాలు వెనక్కి తీసుకుని నాణ్యమైన పాలు ఇచ్చామన్నారు. స్వామివారికి స్వచ్ఛమైన పాలతోనే ఉదయం సాయంత్రం అభిషేకం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మాధ్యమాలలో విరిగిన పాలతో అభిషేకం అని చెప్పి అసత్య ప్రచారములు చేస్తున్నారు. కానీ ఈ దేవస్థానం నందు విశేషంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పాలాభిషేకం జరుగుతున్నది. అప్పుడు టెండరిదారు నుండి భక్తులే పాలుని స్వీకరించి అణివేటి మంటపంలో దాన్ని సేకరించుకొని గర్భాలయానికి తెస్తారు. నిన్నటి రోజున ఎటువంటి విరిగిన పాలు లోపలికి రాలేదు, అభిషేకం జరగలేదు. టెండర్దారులు వారి మధ్య వాగ్వివాదం జరిగినది, అది బయటనే జరిగింది కాబట్టి స్వామివారికి ఎటువంటి పాలాభిషేకం విరిగిన దాంతో చేయలేదు.